నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి సాధారణ గ్రామం నుంచి పద్మశ్రీ వరకు ప్రయాణించిన గొప్ప వ్యక్తి. భాష పోతే సంస్కృతి పోతుందని హెచ్చరించిన మేధావి. అంతేకాదు, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకగా నిలిచిన మహానుభావుడు. ప్రముఖ పండితుడు, ఆధ్యాత్మిక వక్త, ప్రవచనకర్త అయిన శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ఆయన జీవితం అందరిలాగే ఒక సాధారణ కుటుంబంలో ప్రారంభమైంది. తండ్రి క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతలకు ప్రతిరూపం. తల్లి భక్తి, సహనం, సంస్కారాలతో పిల్లలను పెంచిన ఆదర్శ గృహిణి. ఈ తల్లిదండ్రుల పెంపకమే ఆయన వ్యక్తిత్వానికి బలమైన పునాది వేసింది. గరికపాటి నరసింహారావు గారు 1958 సంవత్సరం సెప్టెంబర్ 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో జన్మించారు. తెలుగు భాష, భారతీయ సంస్కృతి, పురాణ సంప్రదాయాలకు భవిష్యత్తులో నిలువెత్తు ప్రతీకగా మారబోయే మహానుభావుడి జీవితం అదే రోజున ప్రారంభమైంది. బాల్యం నుంచే ఆయనకు పుస్తకాలంటే అపారమైన ప్రేమ. గ్రామీణ వాతావరణంలో పురాణ కథలు, దేవాలయాలు, పండుగలు ఆయన జీవితంలో భాగమయ్యాయి. చిన్న వయస్సులోనే రామాయణం, మహాభారతం కథలను ఆసక్తితో విన్నారు. పాఠశాల విద్యలో ఆయన ప్రతిభ స్పష్టంగా కనిపించేది. తెలుగు, సంస్కృతం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి చూపించారు. ఉపాధ్యాయులు ఆయనలోని వాక్చాతుర్యాన్ని గుర్తించి ప్రోత్సహించారు. కాలేజీ దశలోకి వచ్చేసరికి సాహిత్యంపై లోతైన అధ్యయనం మొదలైంది. పురాణ గ్రంథాలను కేవలం కథలుగా కాక జీవిత తత్వంగా అర్థం చేసుకున్నారు. అక్కడి నుంచే ప్రవచనాలపై ఆసక్తి బలపడింది. వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఆయన శ్రీమతి వారి జీవితానికి బలమైన తోడుగా నిలిచారు. ఆయన లక్ష్యాలను, ఆలోచనలను పూర్తిగా అర్థం చేసుకుని ప్రతి అడుగులో సహకరించారు. వారికి 2 మగపిల్లలు ఉన్నారు. పిల్లల చదువు విషయంలో విద్యతో పాటు సంస్కారాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ప్రవచనాలే ఆయన జీవిత లక్ష్యంగా మారాయి. రామాయణం, మహాభారతం, భాగవతం ఆయన ప్రవచనాల ప్రధాన అంశాలు. కథలను చెప్పడమే కాదు, ఆ కథల్లోని ధర్మం, నైతికత, మానవ విలువలను ప్రజల జీవితాలకు అన్వయించి వివరించారు. ఆయన ప్రవచన శైలి చాలా ప్రత్యేకం. సామాన్య ప్రజలకు కూడా సులభంగా అర్థమయ్యే భాష, హాస్యం, భావోద్వేగం, తాత్వికత మూడు కలిసిన శైలి అది. అందుకే ఆయన ప్రవచనాలకు లక్షలాది శ్రోతలు అభిమానులైనారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశం అంతటా ఆయన ప్రవచనాలు నిర్వహించారు. గ్రామాలు, పట్టణాలు, మహానగరాలు అన్నీ ఆయన వేదికలయ్యాయి. విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారి కోసం అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్రవచనాలు ఇచ్చారు. టీవీ ఛానళ్ల ద్వారా ఆయన మాటలు ప్రతి ఇంటికి చేరాయి. ప్రత్యేకంగా యువతను ఉద్దేశించి చేసిన ప్రసంగాలు అనేక మందికి దిశానిర్దేశం చేశాయి. తెలుగు భాష పరిరక్షణ ఆయన జీవిత ధ్యేయం. భాష పోతే సంస్కృతి పోతుందని ఆయన తరచూ హెచ్చరిస్తారు. తెలుగు మాట్లాడడంలో గర్వం ఉండాలన్నారు. మన సంప్రదాయాలను విస్మరించకూడదన్నారు. మహిళల గౌరవం గురించి ఆయన చేసిన ప్రసంగాలు ఎప్పుడూ చర్చనీయాంశమే. కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుందని స్పష్టంగా చెప్పారు. సాధారణ కుటుంబంలో జన్మించి పురాణాలను ప్రజల జీవితాలతో ముడిపెట్టి నిజం చెప్పడంలో ఎప్పుడూ వెనకాడకుండా సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా జీవించిన మహానుభావుడికి దేశం ఇచ్చిన గుర్తింపు ఇది. ఈ పద్మశ్రీ పురస్కారం గరికపాటి నరసింహారావు గారి జీవితానికి ఒక గర్వకారణమైన గుర్తింపు మాత్రమే కాదు, మనందరికీ ఒక బలమైన సందేశం. సంస్కృతి కోసం జీవించిన వారిని కాలం మాత్రమే కాదు, దేశం కూడా గుర్తించింది. చివరకు దేశం మొత్తం గర్వంతో తల ఎత్తుకొని ఆ మహానుభావుణ్ణి సత్కరించుకునే క్షణం రానే వచ్చింది. తెలుగు భాష, భారతీయ సంస్కృతి, పురాణ ప్రవచనాల ద్వారా ప్రజల హృదయాలను స్పర్శించిన శ్రీ గరికపాటి నరసింహారావు గారి సేవలను గుర్తిస్తూ 2024వ సంవత్సరంలో భారత కేంద్ర ప్రభుత్వం
ఆయనకు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ఇది కేవలం ఒక అవార్డు కాదు, తెలుగు భాషకు, భారతీయ సంప్రదాయాలకు, నైతిక విలువలకు దక్కిన గౌరవం. ఆయన కార్యక్రమాలు కేవలం ఆధ్యాత్మిక స్థాయికే పరిమితం కావు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. విద్య అవసరమైన వారికి సహాయం, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం ఆయన సేవల్లో భాగం. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో సన్మానాలు, బిరుదులు పొందారు. సాహితీ సంస్థలు, విద్యా సంస్థలు ఆయన సేవలను గౌరవించాయి. కానీ ఆయన ఎప్పుడూ బిరుదుల కోసం పనిచేయలేదు. సమాజ హితమే తన లక్ష్యం అన్నారు. అయితే ఈ గొప్ప ప్రయాణంలో సమస్యలు కూడా ఎదురయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. విమర్శలు, వివాదాలు వచ్చాయి. మీడియా చర్చలు జరిగాయి. కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. నిజం చెప్పడంలో ఎప్పుడూ వెనకాడలేదు. తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరిచారు. కాలమే నిజాన్ని నిరూపిస్తుందని నమ్మారు. ఈరోజు గరికపాటి నరసింహారావు గారు తెలుగు ప్రజల హృదయాల్లో అచంచలమైన స్థానం సంపాదించారు. పురాణాలను ఆధునిక జీవితానికి అన్వయించి చెప్పిన మహానుభావుడు. ఆయన జీవితం మనకు నేర్పేది ఒక్కటే: సంస్కృతి, సంప్రదాయం, నైతిక విలువలు ఎప్పటికీ మార్గదర్శకాలు. అవి ఉన్నప్పుడే మన జీవితం అర్థవంతమవుతుంది. ఇలాంటి మహానుభావుల జీవితం మనందరికీ ప్రేరణగా నిలవాలి. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేసి ఉపాధ్యాయ వృత్తిలో సుమారు 30 సంవత్సరాలు అనుభవం ఉన్న శ్రీ గరికపాటి గారి గళం నుండి వచ్చిన కొన్ని మాటలను చూద్దాము. అందరూ బాగుండాలి అనేది నిజమైన ఆధ్యాత్మికత. మనసు ప్రశాంతంగా ఉంటే సమస్యలే సగం తగ్గిపోతాయి. తృప్తి ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. మనిషిని అతని మాటలు కాదు, అతని ప్రవర్తనే గొప్పవాణ్ణి చేస్తుంది. కోపం వచ్చినప్పుడు మౌనం గొప్ప ఆయుధం. దేవుణ్ణి నమ్మడం అంటే మనసులో మంచితనాన్ని పెంచుకోవడం. జీవితం చిన్నది, ద్వేషానికి టైం లేదు. కుటుంబం నిలబడేది ప్రేమతోనే, గర్వంతో కాదు. ఎవరిని చిన్నచూపు చూడొద్దు. కాలం ఎవరినైనా పైకి తీసుకెళ్తుంది. జీవితంలో ఓటమి లేదు, పాఠాలే ఉంటాయి. మన వల్ల ఎవరికైనా చిరునవ్వు వస్తే అదే పుణ్యం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ బయోగ్రఫీ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమను సపోర్ట్ ద్వారా మాకు ఎల్లప్పుడూ తెలియచేయండి. ధన్యవాదాలు.